సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు దిగుతున్నారు. ఆధునిక డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అనేక మంది చిక్కుకుంటున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. ఎంతో మందిని సైబర్ ముఠాలు దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో డిజిటల్ అరెస్టుల అంశంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దోపిడీ రూపం మార్చుకుంటూ వస్తోంది. ప్రస్తుత కాలం డిజిటలీకరణ చెందడంతో ఆన్లైన్లోనే పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాం. దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ సామాన్యుల నుంచి సంపన్నుల వరకు లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే దేశంలో ఈ తరహా మోసాలు అనేకం వెలుగు చూశాయి. హైదరాబాద్ అడిక్మెట్ కు చెందిన వృద్ధురాల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని 5.9 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ శివారు రామచంద్రాపురంలో వృద్ధుడి నుంచి 4.98 కోట్లు కాజేశారు. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఓ విశ్రాంత ఉద్యోగిని బెదిరించి 4.82 కోట్లు బదిలీ చేయించుకున్నాడు. ఇలా వీరే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో మంది డిజిటల్ అరెస్ట్ ముఠా బారిన పడుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఆన్లైన్ కు సంబంధించి డిజిటల్ అనే పదాన్ని ఉపయోగించి అరెస్టులంటూ మోసం చేయడం. ఇందులో మోసగాళ్లు చట్టాన్ని అమలు చేసే అధికారులుగా నటిస్తారు. ప్రధానంగా వృద్ధులే వారి టార్గెట్ గా మారుతున్నారు. ఈ తరహా మోసంలో మొదట భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఆ భయాన్ని ఆసరా చేసుకుని డబ్బు కాజేస్తున్నారు. మనీ లాండరింగ్, డ్రగ్స్ విక్రయం, అనుమానాస్పద పార్సిళ్లు వంటివి నేరాలు చేశారని వాట్సాప్ కాల్స్ చేస్తుంటారు. ఆ తర్వాత కదల్లేని పరిస్థితి కల్పించి డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరిస్తారు. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, సైబర్ క్రైమ్ పోలీసులమంటూ యూనిఫామ్ ధరించి తేలిగ్గా బోల్తా కొట్టిస్తారు. నేరస్తులు ఈమెయిల్ లేదా మెసేజింగ్ యాప్ల ద్వారా నకిలీ అరెస్ట్ వారెంట్లు, లీగల్ నోటీసులు లేదా అధికారికంగా కనిపించే నకిలీ పత్రాలను కూడా పంపుతుంటారు. వ్యక్తిగత బ్యాంకు సమాచారం కోరతారు లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. బాధితుడిచ్చిన సమాచారంతో బ్యాంకులో నగదును దోచేస్తారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్టులు నేరాలు పెరిగిపోవడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అసలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని అవగాహన కల్పిస్తున్నారు. భారత ప్రధాని మోదీ సైతం గతేడాది అక్టోబర్ 27న తన నెలవారీ మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో డిజిటల్ అరెస్ట్ను ప్రస్తావించారు. ఇటువంటి వాటికి భయపడొద్దని అన్నారు. అయితే ఈ డిజిటల్ అరెస్టులతో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు, మానసిక ఒత్తిడిని సైతం ఎదుర్కొంటున్నారని పోలీసులు వివరిస్తున్నారు. ఈ తరహా మోసాలకు గురి కాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండడం ప్రధానం. నిజమైన అధికారులు ఎప్పటికే డబ్బులు చెల్లించాలని, బ్యాంకింగ్ వివరాలు ఇవ్వాలని అడగరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు అధికారిక సంప్రదింపుల కోసం వాట్సాప్, స్కైప్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించరు. అలాగే మోసానికి గురవుతున్నట్టు గమనించి వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. లేదంటే జాతీయ సైబర్ నేరాల పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే కాల్స్ కు సమాధానం ఇవ్వడం మానుకోవడం కూడా చాలా మంచిది. ఒకవేళ ఏదైనా కాల్కు సమాధానం ఇచ్చినట్లయితే వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ తెలపొద్దు. సైబర్ నేరాల్లో డబ్బులు కోల్పోయినప్పుడు 1930కు తక్షణమే ఫోన్ చేయడం ద్వారా డబ్బు రికవరీ చేయడానికి కొంతమేరకు అవకాశం ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.